ఓకే, చూడండమ్మా. లాస్ట్ క్లాస్లో మనం వర్క్ ఎనర్జీ పవర్ అని చాప్టర్ స్టార్ట్ చేసుకున్నాం. అమ్మా అలాగే వర్క్ అంటే ఏంటి, ఎనర్జీ అంటే ఏంటి, పవర్ అంటే ఏంటో చూసాం. అమ్మా వర్క్ అంటే ఏం చెప్పాం, మనం ఒక బాడీ మీద ఫోర్స్ అప్లై చేసినప్పుడు ఫోర్స్ ఏ డైరెక్షన్ అప్లై చేస్తామో ఆ డైరెక్షన్లోనే బాడీ మూవ్ అవుతుంది. ఇఫ్ ద బాడీ డిస్ప్లేస్ అండర్ ది డైరెక్షన్ ఆఫ్ యాక్షన్ ఆఫ్ ఫోర్స్. అలాగే ఎనర్జీ అంటే ద క్యాపబిలిటీ ఆఫ్ డూ వర్క్, అదేవిధంగా వర్క్ చేయడానికి కావాల్సిన కెపాసిటీని ఎనర్జీగా మనం చెప్పొచ్చు. అలాగే పవర్ అంటే ద రేట్ ఆఫ్ డూయింగ్ వర్క్గా మనం చెప్పడం జరిగింది. అర్థమైంది. అలాగే లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ కూడా చూసాం. లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ అంటే ఏం చెప్పాను, ఎనర్జీ నేదర్ క్రియేటెడ్ నాట్ డిస్ట్రాయిడ్. ఎనర్జీ మనం క్రియేట్ చేయడం, డిస్ట్రాయ్ చేయడం. కాకపోతే ఏం చేయొచ్చు, బట్ ఇట్ కెన్ బి ట్రాన్స్ఫర్ ఫ్రమ్ వన్ ఫామ్ టు అనదర్ ఫామ్, అంటే ఒక రూపం నుంచి ఇంకో రూపంలో కన్వర్ట్ చేయొచ్చు అని చెప్పి ఫ్రీలీ ఫాలింగ్ బాడీకి సంబంధించి ఒక కేసు మనం డెరైవ్ చేయడం జరిగింది. ఒక బాడీని తీసుకుని దాన్ని ఫ్రీగా విడిచిపెట్టినట్టయితే ఏబిసి అనే 3 పాయింట్స్ తీసుకుని మనం ఎనర్జీ కట్టినట్లయితే ఏ దగ్గర, బి దగ్గర, సి దగ్గర కూడా ఎనర్జీ ఒకలాగా వచ్చింది. ఎంత వచ్చింది, ఎంజీహెచ్ వచ్చింది. అది అలా మన లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ కూడా మనం ప్రూవ్ చేయడం జరిగింది. నెక్స్ట్ కాన్సెప్ట్ వచ్చి కొలిజియన్. కొలిజియన్ నెక్స్ట్ కాన్సెప్ట్. కొలిజియన్ అంటే ఏం చెప్పొచ్చు, ఇట్ ఈస్ ద స్ట్రాంగ్ ఇంటరాక్షన్ బిట్వీన్ టూ బాడీస్ టు చేంజ్ ఇట్స్ మూమెంటమ్ అండ్ ఎనర్జీ. అర్థమైందమ్మా, రెండు వస్తువుల మధ్య ఉన్నటువంటి ఒక బలమైనటువంటి ఇంటరాక్షన్ని కొలిజియన్గా మనం చెప్పడం. అది ఎందుకు జరుగుతుందంటే ఆ రెండు వస్తువుల మధ్య ఎనర్జీని కానీ మూమెంటం కానీ చేంజ్ చేసుకోవడానికి జరుగుతుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ ఒక బాడీ ఉంది, U1 వెలాసిటీతో వెళ్తుంది అనుకోండి, ఇంకో బాడీ U2 వెలాసిటీతో వెళ్తుంది. ఈ రెండు ఒకే డైరెక్షన్లో వెళ్తున్నాయి. అయితే ఇక్కడ U1 గ్రేటర్ దెన్ U2 అనుకోండి, అంటే దీనికన్నా ఇది ఎక్కువ స్పీడ్గా వెళ్తుంది అనుకోండి. ఇప్పుడు ఈ రెండు ఎక్కడో చోట కొలిజన్ జరుపుకుంటాయి, అంటే రెండు కలుస్తాయి. కలిసినప్పుడు వాటి మధ్య మూమెంటం కానీ వెలాసిటీ కానీ చేంజ్ అవుతాయి అనమాట. అర్థమైందమ్మా. అలాగే ఎనర్జీ కూడా చేంజ్ అవుతుంది. దాని కొలిజన్గా మనం చెప్పడం జరుగుతుంది. డైలీ లైఫ్లో జరిగేటువంటి యాక్సిడెంట్లు కానీ, గ్యాస్ మాలిక్యూల్స్ మధ్య జరిగే కొలిజన్స్ కానీ ఇవన్నీ కూడా మనం ఎగ్జాంపుల్గా చెప్పవచ్చు. అర్థమైందమ్మా. ఓకే, మళ్ళీ కొలిజన్ని 2 టైప్స్గా డివైడ్ చేయడం జరిగింది. ఏంటంటే ఎలాస్టిక్ కొలిజన్, రెండోది ఇన్ఎలాస్టిక్ కొలిజన్. ఇక్కడ ఎలాస్టిక్ కొలిజన్ అన్నట్లయితే చూడండి, ఇన్ విచ్ కొలిజన్ లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ అండ్ లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ మూమెంటం ఒబేడ్, దెన్ దట్ కొలిజన్ ఈజ్ కాల్డ్ ఎలాస్టిక్ కొలిజన్. అర్థమైందమ్మా. ఏ కొలిజన్లో అయితే లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ అలాగే లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ మూమెంటం, అర్థమైందమ్మా, రెండు ఒబే అవ్వాలి. లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ అంటే కొలిజన్ ముందు ఎంత కైనెటిక్ ఎనర్జీ ఉందో కొలిజన్ తర్వాత కూడా అంతే కైనెటిక్ ఎనర్జీ ఉండాలి. అర్థమైందమ్మా. 2 బాడీస్ కొలైడ్ అయినప్పుడు వాటికి ఉన్నటువంటి కైనెటిక్ ఎనర్జీ ఎంతైతే ఉందో, ఫర్ ఎగ్జాంపుల్కి ఒక బాడీ U1 వెలాసిటీతో వెళ్తుంది, ఇంకో బాడీ U2 వెలాసిటీతో వెళ్తుంది. బిఫోర్ కొలిజన్ కైనెటిక్ ఎనర్జీ ఎంత అవుతుంది, దీని మాస్ M1 అనుకోండి, దీని M2 అనుకోండి, ఆఫ్ M1 U1 స్క్వేర్ ప్లస్ ఆఫ్ M2 U2 స్క్వేర్. అర్థమైందమ్మా. ఇది కొలిజన్ ముందు ఈ సిస్టమ్కి ఉన్నటువంటి మొత్తం కైనెటిక్ ఎనర్జీ. ఇప్పుడు ఇవి ఎక్కడో ఒక చోట ఇంటరాక్ట్ అయినాయి. ఇంటరాక్ట్ అయిన తర్వాత మళ్ళీ వీటి వెలాసిటీలు V1 V2గా మారి వెళ్తున్నాయి అనుకోండి. అర్థమైందమ్మా. ఇలా చూడండి, రెండు వస్తువులు U1 U2 వెలాసిటీతో ట్రావెల్ అవుతున్నాయి. అవి ఎక్కడో చోట కొలైడ్ అవుతాయి, అంటే కలిసిన తర్వాత వాటి వెలాసిటీలు చేంజ్ అవుతాయి. ఇప్పుడు U1 వెలాసిటీతో వెళ్ళే బాడీ ఈసారి V1 వెలాసిటీతో వెళ్తుంది, M1 మాస్ ఉన్నటువంటి బాడీ. అలాగే U2 వెలాసిటీతో వెళ్ళేటువంటి బాడీ V2 వెలాసిటీతో వెళ్తుంది అనుకోండి. అప్పుడు బిఫోర్ కొలిజన్ కైనెటిక్ ఎనర్జీ ఎంత ఈ సిస్టమ్ది, ఆఫ్ M1 U1 స్క్వేర్ ప్లస్ ఆఫ్ M2 U2 స్క్వేర్. ఈ సిస్టమ్ ఎంత అవుతుంది, ఆఫ్ M1 V1 స్క్వేర్ ప్లస్ ఆఫ్ M2 U2 స్క్వేర్. ఇది లా ఆఫ్ కన్జర్వేషన్ మూమెంటం అనమాట. అంటే కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ అంటే బిఫోర్ కొలిజన్ ఎంత కైనెటిక్ ఎనర్జీ ఉందో ఆఫ్టర్ కొలిజన్ కూడా అంతే కైనెటిక్ ఎనర్జీ ఉన్నట్లయితే దాని లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ కైనెటిక్ ఎనర్జీగా మనం చెప్పడం జరుగుతుంది. అర్థమైంది. అలాగే దీని మూమెంటం అంటే ఏం చెప్పాను, మాస్ ఇంటూ వెలాసిటీ కదా. దీని మూమెంటం M1 U1, దీని మూమెంటం M2 U2. బిఫోర్ కొలిజన్ మూమెంటం ఇది, అలాగే ఆఫ్టర్ కొలిజన్ మూమెంటం M1 V1 ప్లస్ M2 V2. అర్థమైందమ్మా. అంటే కొలిజన్ జరగక ముందు ఎంత మూమెంటం అయితే ఉందో ఆ వస్తువులకి, ఆ బాడీస్కి, కొలిజన్ తర్వాత కూడా అంతే మూమెంటం ఉన్నట్లయితే
దాని లా ఆఫ్ కన్జర్వేషన్ మూమెంటంగా మనం చెప్పడం జరుగుతుంది. లా ఆఫ్ కన్జర్వేషన్ పై నుంచి లా ఆఫ్ కన్జర్వేషన్ మూమెంట్ రెండు ఒబే అయినట్లయితే దాని ఎలాస్టిక్ కొలిజన్గా మనం చెప్పడం జరుగుతుంది. అర్థమైందా? ఇన్ఎలాస్టిక్ కొలిజన్ అంటే చూడండి, ఓన్లీ లా ఆఫ్ కన్జర్వేషన్ మూమెంట్ మాత్రమే ఒబే అయ్యి లా ఆఫ్ కన్జర్వేషన్ పై నుంచి ఒబే అవుతలేదు అనుకోండి. అర్థమైందమ్మా? ఓన్లీ లా ఆఫ్ కన్జర్వేషన్ మూమెంట్ మాత్రమే ఒబే అయ్యి లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ ఒబే అవ్వకపోయినట్లయితే దాన్ని ఇన్ఎలాస్టిక్ కొలిజన్గా మనం చెప్పడం జరుగుతుంది. అర్థమైందా? ఇన్ విచ్ కొలిజన్ ఓన్లీ లా ఆఫ్ కన్జర్వేషన్ మూమెంట్ ఒబేడ్ బట్ నాట్ లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ ఈజ్ కాల్డ్ ఇన్ఎలాస్టిక్ కొలిజన్. అర్థమైందమ్మా? ఎలాస్టిక్ కొలిజన్లో అయితే లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ లా ఆఫ్ కన్జర్వేషన్ మూమెంట్ రెండు ఒబే అవుతాయి. ఇన్ఎలాస్టిక్ కొలిజన్లో అయితే ఓన్లీ లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ మూమెంట్ మాత్రమే ఒబే అవుతుంది, లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ అనేది ఒబే అవ్వదు. ఏమా? ఓకే. అలాగే ఇన్ఎలాస్టిక్ కొలిజన్లోనే ఇంకొక ఎగ్జాంపుల్ ఏంటంటే ఇంకొక కేసు ఏంటంటే పెర్ఫెక్ట్లీ ఇన్ఎలాస్టిక్ కొలిజన్. అర్థమైందమ్మా? ఇందులోనే ఇంకోటి ఏంటంటే పెర్ఫెక్ట్లీ ఇన్ఎలాస్టిక్ కొలిజన్. పెర్ఫెక్ట్లీ ఇన్ఎలాస్టిక్ కొలిజన్ అంటే చూడండమ్మా, కొలిజన్ తర్వాత వచ్చేటువంటి చేంజ్ పర్మనెంట్ అయిపోయింది. ఫర్ ఎగ్జాంపుల్కి ఒక గోడకు లేకపోతే చెక్కు మేకని కొట్టారు. అదేందమ్మా, అక్కడ జరిగిన కొలిజన్ అది పెర్ఫెక్ట్లీ ఇన్ఎలాస్టిక్, ఎందుకంటే అక్కడ వచ్చిన చేంజ్ పర్మనెంట్గా ఉండిపోతుంది. అదేందమ్మా, దాన్ని పెర్ఫెక్ట్లీ ఇన్ఎలాస్టిక్ కొలిజన్గా మనం చెప్పవచ్చు. ఎలాస్టిక్ కొలిజన్కి ఎగ్జాంపుల్గా అయితే కొలిజన్స్ బిట్వీన్ గ్యాస్ మాలిక్యూల్స్ చెప్పవచ్చు. ఏమో అర్థమైందా? ఇన్ఎలాస్టిక్ కొలిజన్ అంటే డైలీ లైఫ్ జరిగే యాక్సిడెంట్లు కానీ ఇవన్నీ కూడా ఇన్ఎలాస్టిక్ కొలిజన్లోకి వస్తాయి. పెర్ఫెక్ట్లీ ఇన్ఎలాస్టిక్ అంటే ఏ కొలిజన్లో అయితే చేంజ్ పర్మనెంట్ అయిపోయిందో దాన్ని పెర్ఫెక్ట్లీ ఇన్ఎలాస్టిక్ కొలిజన్గా మనం చెప్పవచ్చు. ఏమో ఓకే. తర్వాత వన్ డైమెన్షనల్ ఎలాస్టిక్ కొలిజన్. నెక్స్ట్ వచ్చి ఇంకే వన్ డైమెన్షనల్ ఎలాస్టిక్ కొలిజన్ అంటే కొలిజన్ ముందు కొలిజన్ తర్వాత ఆ రెండు వస్తువులు ఒకే డైరెక్షన్లో వెళ్తున్నాయి అనుకోండి, అంటే ఒకే లైన్ మీద వెళ్తున్నాయి అనుకోండి, దాన్ని వన్ డైమెన్షనల్ ఎలాస్టిక్ కొలిజన్గా మనం చెప్పడం జరుగుతుంది. సపోజ్ చూడండి, స్మాల్ మాస్ ఉన్నటువంటి ఒక బాడీ U1 వెలాసిటీతో ట్రావెల్ అవుతుంది, లేదా M1 మాస్ ఉన్న ఒక బాడీ U1 వెలాసిటీతో ట్రావెల్ అవుతుంది అనుకోండి. M2 మాస్ ఉన్నటువంటి బాడీ U2 వెలాసిటీతో ట్రావెల్ అవుతుంది. ఈ రెండు ఒకే డైరెక్షన్లో వెళ్తున్నాయి అనుకోండి. తర్వాత అవి రెండు ఎక్కడో చోట ఇంటరాక్ట్ అయినాయి అనుకోండి. ఇంటరాక్ట్ అయిన తర్వాత అవి రెండు V1 V2 వెలాసిటీతో వెళ్తున్నాయి అనుకోండి. అర్థమైందా? చూడండి ఒకసారి, ఇక్కడ M1 మాస్ ఉన్న ఒక ఆబ్జెక్ట్ తీసుకోండి, అది U1 వెలాసిటీతో వెళ్తుంది. M2 మాస్ ఉన్నటువంటి ఇంకొక బాడీ U2 వెలాసిటీతో వెళ్తుంది అనుకోండి. అవి రెండు కొలైడ్ అయిన తర్వాత, అంటే ఇలా ఇంటరాక్ట్ అయిన తర్వాత వాటి వెలాసిటీలు V1 V2 అనుకోండి, వాటి మాసెస్ M1 M2 అనుకోండి. ఇది వన్ డైమెన్షనల్ ఎలాస్టిక్ కొలిజన్ అంటున్నాం. ఎలాస్టిక్ కొలిజన్ అంటే ఏంటి? లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ ఒబే అవ్వాలి, అలాగే లా ఆఫ్ కన్జర్వేషన్ మూమెంట్ కూడా ఒబే అవ్వాలి. కాబట్టి ముందు లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ అప్లై చేద్దాం. ఏమో డ్యూ టు లా ఆఫ్ కన్జర్వేషన్ ఎనర్జీ. ఇక్కడ దీని కైనెటిక్ ఎనర్జీ ఎంతమ్మా? కైనెటిక్ ఎనర్జీ ఆఫ్ M1 U1 స్క్వేర్. దీని కైనెటిక్ ఎనర్జీ ఎంత? ఆఫ్ M2 U2 స్క్వేర్. ఇదంతా కొలిజన్ ముందర ఈ రెండు వస్తువుని కలిపి ఒక సిస్టమ్గా తీసుకోవచ్చు. కాబట్టి బిఫోర్ కొలిజన్ దాని కైనెటిక్ ఎనర్జీ ఎంత అవుతుందమ్మా? ఆఫ్ M1 U1 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ ప్లస్ ఆఫ్ M2 U2 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏం రాయొచ్చు? ఆఫ్టర్ కొలిజన్ దీని కైనెటిక్ ఎనర్జీ ఎంత? ఆఫ్ M1 V1 స్క్వేర్ ప్లస్ ఆఫ్ M2 VT స్క్వేర్. ఏమో అర్థమైందా? ఇది లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ కైనెటిక్ ఎనర్జీ అని రాసాం మనం. ఇప్పుడు అన్నిటిలోనే ఆఫ్ ఉంది కాబట్టి ఆఫ్ క్యాన్సిల్ చేసేద్దాం. మరి M1 U1 స్క్వేర్ ప్లస్ M2 U2 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు M1 V1 స్క్వేర్ ప్లస్ M2 VT స్క్వేర్. ఏమో ఇప్పుడు 1 ఉన్నటువంటి టైమ్స్ ఒకవైపు, 2 ఉన్న టైమ్స్ ఒకవైపు రాద్దాం. అంటే దీన్ని ఇటువైపు తీసుకొచ్చేయండి. ఇటువైపు ప్లస్ ఉంది కాబట్టి ఇటువైపు వస్తే ఏమవుతుంది? మైనస్ అవుతుంది. అంటే M1 U1 స్క్వేర్ మైనస్ M1 V1 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు M2 V2 స్క్వేర్ మైనస్ దీన్ని ఇటువైపు తీసుకొచ్చేయండి. ఇటువైపు ప్లస్ ఉంది కాబట్టి అటువైపుకి వస్తే ఏమవుతుందమ్మా? మైనస్ అవుతుంది. M2 U2 స్క్వేర్. ఇప్పుడు ఇక్కడ M1 కామన్ తీయచ్చు కదా.
u1 స్క్వేర్ మైనస్ v1 స్క్వేర్. ఇక్కడ m2 కామన్ తీస్తే v2 స్క్వేర్ మైనస్ u2 స్క్వేర్. ఇది చూడడానికి a స్క్వేర్ మైనస్ b స్క్వేర్ రూపంలో ఉంది. a స్క్వేర్ మైనస్ b స్క్వేర్ ఫార్ములా ఏంటమ్మా, a ప్లస్ b ఇంటూ a మైనస్ b. ఓకే, దాని ప్రకారం రాసినట్లయితే m1 ఇంటూ u1 ప్లస్ v1 ఇంటూ u1 మైనస్ v1 ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ m2 ఇంటూ v2 ప్లస్ u2 ఇంటూ v2 మైనస్ u2. అర్థమైందమ్మా? ఇక్కడ ముందు ఈ సిస్టమ్కి లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ కైనెటిక్ ఎనర్జీ అప్లై చేసాం. తర్వాత హాఫ్ క్యాన్సిల్ చేస్తాం, అన్నిటిలోనూ హాఫ్ ఉంది కాబట్టి. ఇప్పుడు 1 టైమ్స్ ఒకవైపు 2 టైమ్స్ ఒకవైపు తీసుకొచ్చి ఇక్కడ m1 కామన్ తీసాను, ఇక్కడ m2 కామన్ తీసాను. ఇది చూడడానికి a స్క్వేర్ మైనస్ b స్క్వేర్ రూపంలో ఉంది కదా. a స్క్వేర్ మైనస్ b స్క్వేర్ అంటే ఏంటి, a ప్లస్ b ఇంటూ a మైనస్ b కదా. దాని ప్రకారం రాసాం. ఇప్పుడు సెకండ్ ఏంటంటే లా ఆఫ్ కన్జర్వేషన్ మూమెంట్ అప్లై చేద్దాం. ఇప్పుడు లా ఆఫ్ కన్జర్వేషన్ మూమెంట్ అప్లై చేస్తే దీని మూమెంట్ ఎంత, m1 u1 ప్లస్ దీని మూమెంట్ ఎంత, m2 u2 ఈజ్ ఈక్వల్ టు దీని మూమెంట్ m1 v1 ప్లస్ m2 v2. అదేంటమ్మా? ఇప్పుడు సేమ్ దీనికి లాగే 1 టైమ్స్ ఒకవైపు 2 టైమ్స్ ఒకవైపు రాసుకొచ్చారు అనుకోండి. m1 u1 దీని ఇటువైపు తీసుకొచ్చేయండి మైనస్ m1 v1. అర్థమైందమ్మా? దీని ఇటువైపు తీసుకొచ్చేస్తే ఏమవుతుంది, మైనస్ m1 v1 ఈజ్ ఈక్వల్ టు m2 v2 మైనస్ దీని ఇటువైపు తీసుకురండి m2 u2. అర్థమైందమ్మా? అంటే ఇక్కడ చూడండి 1 ఈ కింద సఫిక్స్లో 1 టైమ్స్ అన్నీ ఒకవైపు రాసుకుంటున్నాం, అలాగే 2 టైమ్స్ అన్నీ ఒకవైపు తీసుకొచ్చేసి ఇక్కడ m1 కామన్ చేయండి u1 మైనస్ v1. ఇక్కడ m2 కామన్ చేస్తే v2 మైనస్ u2. ఏమో అర్థమైందా? దీని ఈక్వేషన్ 2 అనుకోండి, దీని ఈక్వేషన్ 1 అనుకోండి. అదేందమ్మా? ఇక్కడ చూడండి కొంతమంది ఏంటంటే ముందు లా ఆఫ్ కన్జర్వేషన్ మూమెంట్ అప్లై చేశాక లా ఆఫ్ కన్జర్వేషన్ ఎనర్జీ అప్లై చేస్తారు. ఏది ముందు ఏదైనా ప్రాబ్లం ఏం లేదు. ఏమో అర్థమైందా? ఇప్పుడు ఈక్వేషన్ 1ని ఈక్వేషన్ 2తో డివైడ్ చేయండి. ఇప్పుడు m1 ఇంటూ u1 ప్లస్ v1 u1 మైనస్ u1 బై m1 ఇంటూ u1 మైనస్ v1. అర్థమైందమ్మా? లెఫ్ట్ హ్యాండ్ సైడ్ రెండు ఈక్వేషన్లు డివైడ్ చేయండి, అలాగే రైట్ హ్యాండ్ సైడ్ కూడా m2 ఇంటూ v2 ప్లస్ u2 v2 మైనస్ u2 బై m2 ఇంటూ v2 మైనస్ u2. ఏం అర్థమవుతుందా? ఇక్కడ ఈక్వేషన్ 1ని ఈక్వేషన్ 2తో డివైడ్ చేసాను. ఇక్కడ క్యాన్సిల్ అయిపోయింది, క్యాన్సిల్ చేసేయండి. ఇంకేం మిగిలింది, ఇక్కడ u1 ప్లస్ v1 మిగిలింది, ఇక్కడ ఏం మిగిలింది, v2 ప్లస్ u2 మిగిలింది. ఇప్పుడు u1 టైమ్స్ ఒకవైపు v1 టైమ్స్ ఒకవైపు అంటే దీని ఇటువైపు తీసుకొచ్చేయండి. అంటే u1 మైనస్ u2 ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందమ్మా, v2 మైనస్ v1. అర్థమైందమ్మా? చూడండి u1 మైనస్ u2 ఈజ్ ఈక్వల్ టు u2 మైనస్, ఇక్కడ u1 అంటే ఏంటి, కొలిజన్ ముందు ఫస్ట్ బాడీ యొక్క వెలాసిటీ, u2 అంటే కొలిజన్ ముందు ఫస్ట్ బాడీ యొక్క వెలాసిటీ. u1 మైనస్ u2 అంటే కొలిజన్ ముందర ఈ రెండు వస్తువుల యొక్క వెలాసిటీలో ఉన్నటువంటి డిఫరెన్స్. అర్థమైందమ్మా? దేర్ఫోర్ ద రిలేటివ్ వెలాసిటీ అప్రోచింగ్ బిఫోర్ కొలిజన్ అని. అర్థమైందమ్మా? u1 మైనస్ u2 అంటే అప్రోచింగ్, ఆ రెండు దగ్గరికి వచ్చేటప్పుడు ఉన్న వెలాసిటీ డిఫరెన్స్. అర్థమైందమ్మా? ద రిలేటివ్ వెలాసిటీ బిట్వీన్ టూ ఆబ్జెక్ట్స్ ఏమా బిఫోర్ కొలిజన్ ఈజ్ ఈక్వల్ టు, చూడండి v2 అంటే ఏంటి, కొలిజన్ తర్వాత సెకండ్ బాడీ యొక్క వెలాసిటీ, v1 అంటే కొలిజన్ తర్వాత ఫస్ట్ బాడీ యొక్క వెలాసిటీ, v2 మైనస్ v1 అంటే కొలిజన్ తర్వాత ఆ రెండు వస్తువుల యొక్క వెలాసిటీలో ఉన్న డిఫరెన్స్ అనమాట. అర్థమైందమ్మా? అంటే ఏమొచ్చింది మనకి, ద రిలేటివ్ వెలాసిటీ అప్రోచింగ్ బిఫోర్ కొలిజన్ ఈజ్ ఈక్వల్ టు రిలేటివ్ వెలాసిటీ సెపరేషన్ ఆఫ్టర్ కొలిజన్. కొలిజన్ జరగాలి అంటే ఆ రెండు వస్తువులు ఒకదానితో దగ్గరికి రావాలి. అర్థమైందమ్మా? దాన్ని అప్రోచింగ్ అంటాం. అదే కొలిజన్ తర్వాత రెండు సెపరేట్ అయిపోతాయి కదా, సెపరేట్ అయిపోయేటప్పుడు ఉన్న వెలాసిటీ డిఫరెన్స్ ఇది. అర్థమైందమ్మా? అంటే ఏం చెప్పొచ్చు, ద రిలేటివ్ వెలాసిటీ అప్రోచింగ్ బిఫోర్ కొలిజన్ ఈజ్ ఈక్వల్ టు రిలేటివ్ వెలాసిటీ సెపరేషన్ ఆఫ్టర్ కొలిజన్ అన్నమాట. అర్థమైందమ్మా? అంటే వన్ డైమెన్షనలిస్టిక్ కొలిజన్లో ఆ రెండు వస్తువులు ఎంత వెలాసిటీతో అయితే దగ్గరకు వచ్చినాయో, ఎంత వెలాసిటీ డిఫరెన్స్ అయితే దగ్గరకు వచ్చినాయో అంతే వెలాసిటీ డిఫరెన్స్తో అవి విడిపోవడం జరుగుతుంది. ఏమా? ఓకే. నెక్స్ట్ u1 u2 వాల్యూలు మనకి ఎలాగో తెలుసు, v1 v2 వాల్యూలు తెలియవు కదా, ఫైనల్ వేస్తే ఫైండ్ అవుట్ చేద్దాం. ఎలా అంటే చూడండి ఈ ఈక్వేషన్ తీసుకోండి, m1 u1 మైనస్ m1 v1 ఈజ్ ఈక్వల్ టు m2 v2 మైనస్ m2 u2 ఈక్వేషన్ తీసుకోండి. ఏమో అర్థమైందా?
m1 u1 మైనస్ m1 v1 ఈక్వల్ టు m2 v2 మైనస్ m2 v2 ఆ ఈక్వేషన్ తీసుకుని అందులో ఏం చేస్తారంటే ఈ ఈక్వేషన్ 3 అనుకోండి. ఈ ఈక్వేషన్ 3 నుంచి చూడండి u1 మైనస్ u2 ఈజ్ ఈక్వల్ టు v2 మైనస్ v1 కదా. మనం v1 ఫైండ్ అవుట్ చేద్దాం అనుకున్నాం. v1 ఫైండ్ అవుట్ చేద్దాం అనుకుంటే ఈ ఈక్వేషన్ నుంచి v2 వాల్యూ తీసుకోవాలి. దీని నుంచి v2 ఈజ్ ఈక్వల్ టు ఏం రాయొచ్చు, u1 మైనస్ u2 ప్లస్ v1 కదా. అది విందమ్మా, ఇక్కడ మనకు v2 కావాలి, అందుకని v1 ఇటువైపు పంపించేయండి. v2 ఈక్వల్ టు u1 మైనస్ u2 ప్లస్ v1. ఈ ఈక్వేషన్ తీసుకొచ్చి ఇందులో సబ్స్టిట్యూట్ చేయండి. m1 u1 మైనస్ m1 v1 ఈజ్ ఈక్వల్ టు m2 ఇంటూ ఇక్కడ v2 అంటే ఏమొస్తుంది, u1 మైనస్ u2 ప్లస్ v1 మైనస్ m2 u2 ఏమ్మా. మరి m1 u1 మైనస్ m1 v1 ఈజ్ ఈక్వల్ టు m2 u1 మైనస్ m2 u2 ప్లస్ m2 v1 మైనస్ m2 u2. ఓకే, మరి m1 u1 మైనస్ m1 v1 ఈజ్ ఈక్వల్ టు m2 u1 మైనస్ ప్లస్ m2 v1 మైనస్ 2m2 u2. అది విందమ్మా, ఇప్పుడు ఈ రెండు కలిపేయండి. ఇది m2 u2 ఇది m2 u2 కదా. మైనస్ m2 u2 మైనస్ m2 u2 అంటే ఏమవుతుంది, మైనస్ 2m2 u2. అర్థమైందా. ఇక్కడ చూడండి మనకి ఇక్కడ v2 వాల్యూ తెలియాలి. ఆ v2 వాల్యూ తెలియదు, అదే v1 వాల్యూ ఫైండ్ అవుట్ చేద్దాం అనుకున్నాం. v1 వాల్యూ ఫైండ్ అవుట్ చేయడం కోసం ఈ ఈక్వేషన్ నుంచి v2 వాల్యూ తీసుకోవాలి. అదేవిధంగా రివర్స్లో తీసుకోవాలి. v1 ఫైండ్ అవుట్ చేద్దాం అనుకుంటే ఇక్కడ నుంచి v2 వాల్యూ తీసుకుని దాన్ని ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేయాలి. v2 ఈక్వల్ టు ఏమొచ్చిందమ్మా, u1 మైనస్ u2 ప్లస్ v1. ఆ v2 వాల్యూని తీసుకొచ్చి ఇక్కడ వేశారు. మరి m1 u1 మైనస్ m1 v1 ఈక్వల్ టు m2తో మల్టిప్లై చేసేయండి. m2 u1 మైనస్ m2 u2 ప్లస్ m2 v1 మైనస్ m2 u2 ఏమ్మా. ఇప్పుడు ఇక్కడ చూడండి m2 u1 ప్లస్ m2 v1, ఈ m2 u2 m2 u2 కలిపేస్తే ఏమవుతుంది, మైనస్ 2m2. మనం ఏం ఫైండ్ అవుట్ చేద్దాం అనుకున్నాం, v1 కదా. అందుకు v1 టర్మ్స్ అన్నీ ఒకవైపు, మిగిలిన ఒకవైపు రాద్దాం. అంటే దీని ఇటువైపు తీసుకొచ్చేద్దాం, మిగిలిన ఇటువైపు తీసుకొచ్చేద్దాం. అంటే m1 u1 మైనస్ ఇక్కడ ప్లస్ m2 u1 ఉంది, దాన్ని లెఫ్ట్ సైడ్ తీసుకొస్తే మైనస్ m2 u1. అలాగే ఇక్కడ మైనస్ 2m2 u2 ఇటువైపుకి వస్తే ప్లస్ 2m2 u2 ఈజ్ ఈక్వల్ టు m1 v1 ప్లస్ m2 v1. ఏమో అర్థమైందా. ఇక్కడ v1 ఉన్నటువంటి టర్మ్స్ ఒకవైపు ఉండాలి, మిగిలిన ఇటువైపు ఉండాలి. ఇప్పుడు దీని నుంచి u1 కామన్ తీయచ్చా, అంటే m1 మైనస్ m2 ఇంటూ u1 ప్లస్ 2m2 u2 ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ v1 కామన్ చేయండి, m1 ప్లస్ m2 ఇంటూ v1. అమ్మ ఇంక ఇటువైపు చెప్పేస్తున్నాను. అమ్మా అప్పుడు v1 ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, m1 మైనస్ m2 బై m1 ప్లస్ m2. అమ్మా ఇటువైపు మల్టిప్లై చేస్తుంది, ఇటువైపు వస్తే డివైడ్ చేస్తుంది కదా, ఇంటూ u1 ప్లస్ 2m2 u2 బై m1 ప్లస్ m2. ఏమో అర్థమైందా. లేదు అంటే ఇంకో స్టెప్ కింద వేయచ్చు. v1 ఈజ్ ఈక్వల్ టు m1 మైనస్ m2 ఇంటూ u1 ప్లస్ 2m2 u2 బై m1 ప్లస్ m2గా రాసుకుని దీన్ని విడగొట్టుంది. అంటే m1 మైనస్ m2 బై m1 ప్లస్ m2 ఇంటూ u1 ప్లస్ 2m2 u2 బై m1 ప్లస్ m2గా రాసుకోవచ్చు. ఏమో ఇది కొలిజన్ తర్వాత ఫస్ట్ బాడీ యొక్క వెలాసిటీ. అలాగే v2 వాల్యూ కూడా ఫైండ్ అవుట్ చేద్దామా, ఇది అర్థమైంది కదా. ఇప్పుడు నెక్స్ట్ v2. ఇలా v2 ఫైండ్ అవుట్ చేయాలి అంటే ఈ ఈక్వేషన్ నుంచి v1 వాల్యూ తీసుకోవాలి. ఏమో చూద్దాం. దీని నుంచి v1 ఫైండ్ అవుట్ చేయాలంటే v1 ఈజ్ ఈక్వల్ టు ఏం రాయచ్చమ్మా, v2 మైనస్ u1 ప్లస్ u2. అర్థమైందా. v1 ఇటువైపు తీసుకొచ్చి వీటి రెండు అటువైపు తీసుకువెళ్ళండి. అదేందా దీని లెఫ్ట్ హ్యాండ్ సైడ్ తీసుకురండి, మైనస్ v1 ప్లస్ v1 అవుతుంది. v1 ఈజ్ ఈక్వల్ టు v2, దీన్ని ఇటువైపు తీసుకొస్తే మైనస్ u1, ఇది ప్లస్ u2 అవుతుంది. అంటే v1 ఈజ్ ఈక్వల్ టు v2 మైనస్ u1 ప్లస్ u2. దీన్ని ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేయండి, పై ఈక్వేషన్లో. అది m1 u1 మైనస్ m1 ఇంటూ ఇక్కడ v1 అంటే v2 మైనస్ u1 ప్లస్ u2 ఈజ్ ఈక్వల్ టు m2 v2 మైనస్ m2 u2. ఏం అర్థమైందా. ఓకే, ఇప్పుడు మల్టిప్లై చేసేయండి. m1 ఇంటూ v2 మైనస్ m1 ఇంటూ u1 మైనస్ m1 ఇంటూ u2 ఈజ్ ఈక్వల్ టు m2 v2 మైనస్ m2 u2. ఏమా ఓకే.
ఇక్కడ మైనస్ మైనస్ ప్లస్ కదా, సారీ ఇక్కడ m1u1 మైనస్ m1v2, అదే మైనస్ m1 మైనస్ u1 అంటే ప్లస్ m1u1 కదమ్మా ఈ రెండు. ఓకే, ఇప్పుడు m1u1 కలిపితే ఏమవుతుంది 2m1u1 మైనస్ ఇక్కడ రెండింటి నుంచి m1 కామన్ తీసారు అనుకోండి. అలాగే ఇప్పుడు ఏం చేద్దామంటే రెండు కలిపిన ముందు 2m1u1 మైనస్ m1v2 మైనస్ m1u2 ఈజ్ ఈక్వల్ టు m2v2 మైనస్ m2u2. మనం ఇప్పుడు ఫైండ్ అవుట్ చేయాల్సింది v2 కదా, v2ని అటువైపు తీసుకెళ్ళిపోండి. అంటే 2m1u1 మైనస్ m1u2 ప్లస్ m2u2 అమ్మ దీని ఇటువైపు తీసుకొచ్చేయండి. ఈ ఈక్వేషన్ అటువైపు తీసుకోవాలండి. m1v2 ప్లస్ m2v2 ఏమా 2m1u1 ప్లస్ u2 కామన్ చేస్తే m2 మైనస్, లేకపోతే వీటిని రీఅరేంజ్ చేయండి. m2u2 మైనస్ m1u2గా రాసుకోండి ఏమా. ఇక్కడ v2 కామన్ తీయండి, m1 ప్లస్ m2. 2m1u1 ప్లస్ u2 కామన్ తీస్తే m2 మైనస్ m1 ఈజ్ ఈక్వల్ టు v2 ఇంటూ m1 ప్లస్ m2. అంటే అప్పుడు v2 ఈక్వల్ టు ఏమవుతుందమ్మా 2m1u1 ప్లస్ u2 ఇంటూ m2 మైనస్ m1 బై m1 ప్లస్ m2. ఇప్పుడు దీన్ని విడగొట్టామనుకోండి 2m1u1 బై m1 ప్లస్ m2 ప్లస్ m2 మైనస్ m1 బై m1 ప్లస్ m2 ఇంటూ u2 వస్తుంది. ఏమో అర్థమైందా? ఓకే, చూడండి ఇక్కడ సేమ్ పై ఈక్వేషన్ లాగే v2 వాల్యూ ఫైండ్ వచ్చేయండి, డిటర్మినేషన్ ఆఫ్ v2. అమ్మా v2 ఫైండ్ వచ్చేయంటే ఈక్వేషన్స్ v1 వాల్యూ తీసుకున్నా v1 వాల్యూని ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేయండి. సబ్స్టిట్యూట్ చేస్తే మల్టిప్లై చేసి సింప్లిఫై చేసుకుంటూ వచ్చినట్లయితే లాస్ట్కి v2 ఈక్వల్ టు ఏమొచ్చింది 2m1u1 బై m1 ప్లస్ m2 ప్లస్ m2 మైనస్ m1 బై m1 ప్లస్ m2 ఇంటూ u2 వస్తుంది అమ్మా. ఓకే, నెక్స్ట్ చూడండి అమ్మా, అర్థమైంది కదా. ఇది ఏం చేస్తారు ఇక్కడ చూడండి. ఫస్ట్ 2 బాడీస్ తీసుకున్నాం ఏమా, ఒకటేమో u1 వెలాసిటీతో ఇంకోటేమో u2 వెలాసిటీతో. అప్పుడు ఆ రెండు ఇంటరాక్ట్ అయినాయి, అంటే కొలిజన్ జరిగింది. కొలిజన్ జరిగి ఏమో వెలాసిటీస్ని చేంజ్ చేసుకున్నాయి. ఫస్ట్ బాడీ ఏమో v1 వెలాసిటీతో వెళ్తుంది, సెకండ్ బాడీ కొలిజన్ తర్వాత v2 వెలాసిటీతో వెళ్తుంది అనుకుని వీటిలో లా ఆఫ్ కన్జర్వేషన్ మూమెంటం లా ఆఫ్ కన్జర్వేషన్ బ్రాంచ్ అప్లై చేయండి అంతే ఏమో. దీని మూమెంటం అయితే m1u1, దీని మూమెంటం అయితే m2u2 ఈజ్ ఈక్వల్ టు m1v1 ప్లస్ m2v2 ఏమో. ఇప్పుడు 1 టైమ్స్ ఒకవైపు తీసుకొచ్చి 2 టైమ్స్ ఒకవైపు తీసుకెళ్ళాం, అర్థమైందా. ఇక్కడ m1 కామన్ తీయండి, ఇక్కడ m2 కామన్ తీయండి ఏమో. ఆ తర్వాత లా ఆఫ్ కన్జర్వేషన్ మూమెంట్ అప్లై చేయండి. దీనిలో ఎంత హాఫ్ m1u1 స్క్వేర్ ప్లస్ హాఫ్ m2u2 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏమొస్తుంది హాఫ్ m1v1 స్క్వేర్ ప్లస్ హాఫ్ m2v2 స్క్వేర్ ఏమో. ఇక్కడ హాఫ్ క్యాన్సిల్ చేసేసాం, హాఫ్ క్యాన్సిల్ చేసేసి ఇప్పుడు 1 నేను ఒకవైపు 2 నేను ఒకవైపు తీసుకొచ్చేసి ఏ స్క్వేర్ మైనస్ బీ స్క్వేర్ రూపంలో ఉంది కాబట్టి ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బీ కింద తీసుకుని ఏమో ఈ ఈక్వేషన్ దీంట్లో డివైడ్ చేసి u1 మైనస్ u2 ఈజ్ ఈక్వల్ టు v2 మైనస్ v1 వస్తుంది. అంటే కొలిజన్ ముందు వెలాసిటీ డిఫరెన్స్ ఎంత ఉందో కొలిజన్ తర్వాత వెలాసిటీ డిఫరెన్స్ అంతే ఉందని చెప్పి మనం చెప్పడం జరుగుతుంది. ఆ తర్వాత v1 v2 వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తాం ఏమో. అర్థమైందా? అది మా కొలిజన్ గురించి అర్థమైందమ్మా. నెక్స్ట్ వచ్చి వర్క్ ఎనర్జీ థియరం. ఓకే, వర్క్ ఎనర్జీ థియరంలో ముందుగా అసలు వర్క్ అంటే ఏం చెప్పాం,
ఎస్ ఒక బాడీ అనేది ఫోర్స్ అప్లై చేసిన డైరెక్షన్లో కదలాలి. అంటే వర్క్ డబ్ల్యూ ఈక్వల్ టు ఫోర్స్ ఇంటూ ఎఫ్ బార్ డాట్ ఎస్ బార్ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ఎస్ కాస్ థీటాగా రాసుకోవచ్చు. ఏమో అర్థమైందా డబ్ల్యూ ఈక్వల్ టు ఎఫ్ బార్ డాట్ ఎస్ బార్ ఈజ్ ఈక్వల్ టు ఏం రాయచ్చమ్మా ఎఫ్ఎస్ కాస్ థీటా. ఒకవేళ థీటా కానీ 0 అయితే కాస్ 0 1 కాబట్టి వర్క్ ఈక్వల్ టు ఫోర్స్ ఇంటూ డిస్ప్లేస్మెంట్గా మనం చెప్పవచ్చు. అర్థమైందమ్మా. అలాగే కైనెటిక్ ఎనర్జీ అంటే ఏం చెప్తున్నాం? ఎస్ ఇఫ్ ఎ బాడీ ఈజ్ ద ఎనర్జీ పర్సెడ్ బై విచ్ ఆఫ్ ఇస్ పొజిషన్. అర్థమైందమ్మా. ఒక బాడీ యొక్క దాని యొక్క మోషన్ వల్ల వచ్చేటువంటి కైనెటిక్ ఎనర్జీ అంటే ద ఎనర్జీ పర్సెడ్ బై విచ్ ఆఫ్ ఇస్ మోషన్. ఏమా ఒక బాడీకి దాని యొక్క గమనం వల్ల వచ్చే ఎనర్జీని కైనెటిక్ ఎనర్జీగా మనం చెప్పొచ్చు. కే ఈక్వల్ టు ఏంటి హాఫ్ ఎంవీ స్క్వేర్. అర్థమైందమ్మా. లేదా కేఈ ఈజ్ ఈక్వల్ టు హాఫ్ ఎంవీ స్క్వేర్. అర్థమైందా. వర్క్ అంటే ఒక బాడీకి మా ఫోర్స్ అప్లై చేసినప్పుడు మా ఫోర్స్ ఏ డైరెక్షన్లో అప్లై చేసామో ఆ డైరెక్షన్లోనే ఆ బాడీ మూవ్ అవ్వాలి. డబ్ల్యూ ఈక్వల్ టు ఎఫ్ బార్ డాట్ ఎస్ బార్ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ఎస్ కాస్ థీటాగా మనం రాసుకోవచ్చు. కైనెటిక్ ఎనర్జీ అంటే ద ఎనర్జీ పర్సెడ్ బై విచ్ ఆఫ్ ఇస్ మోషన్. అర్థమైందమ్మా. అంటే ఒక వస్తువుకి దాని యొక్క గమనం వల్ల వచ్చే శక్తిని కైనెటిక్ ఎనర్జీగా మనం చెప్పొచ్చు. కే ఈజ్ ఈక్వల్ టు ఏంటమ్మా హాఫ్ ఎంవీ స్క్వేర్. ఇప్పుడు కైనెటిక్ ఎనర్జీకి వర్క్ ఉన్నటువంటి రిలేషన్ చెప్పేది వర్క్ ఎనర్జీ తీరా ఉంచుకోండి. ఇప్పుడు సపోజ్ ఒక బాడీని తీసుకోండి, స్మాల్ మాస్ని ఒక బాడీని తీసుకున్నా మీరు ఆ ఫోర్స్ అప్లై చేశారు ఏమా ఒక డబ్ల్యూ ఈక్వల్ టు ఏంటి ఎస్ డిస్ప్లేస్ అయింది అనుకోండి. ఇప్పుడు ఒక డబ్ల్యూ ఈక్వల్ టు ఫోర్స్ ఇంటూ డిస్ప్లేస్మెంట్. కానీ న్యూటన్ సెకండ్ లా ప్రకారం ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఎంఏ కదమ్మా, ఎంఏ ఇంటూ ఎస్. స్టార్టింగ్లో దీనికి ఇనిషియల్ వెలాసిటీ యూ అనుకోండి, మా ఫోర్స్ అప్లై చేసాక వెలాసిటీ వీకి చేంజ్ అయింది అనుకోండి. మనకి ఏం తెలుసమ్మా వి స్క్వేర్ మైనస్ యూ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 2as కదా. దానికి ఏ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందమ్మా వి స్క్వేర్ మైనస్ యూ స్క్వేర్ బై 2s. అది అప్లై చేసామనుకోండి ఎం ఇంటూ వి స్క్వేర్ మైనస్ యూ స్క్వేర్ బై 2s ఇంటూ ఎస్ క్యాన్సిల్ అయిపోతుంది. హాఫ్ ఎం ఇంటూ వి స్క్వేర్ మైనస్ యూ స్క్వేర్ అంటే హాఫ్ ఎం వి స్క్వేర్ మైనస్ హాఫ్ ఎం యూ స్క్వేర్. ఇందులో కేఐ ఈజ్ ఈక్వల్ టు ఇనీషియల్ కైనెటిక్ ఎనర్జీ ఈజ్ ఈక్వల్ టు హాఫ్ ఎం యూ స్క్వేర్. అర్థమైందమ్మా. దీంట్లో హాఫ్ ఎం యూ స్క్వేర్ ఇనీషియల్ కైనెటిక్ ఎనర్జీ అంటే వస్తువుకి ఫోర్స్ అప్లై చేయకముందు ఉన్న కైనెటిక్ ఎనర్జీ. అలాగే కేఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఫైనల్ కైనెటిక్ ఎనర్జీ ఈజ్ ఈక్వల్ టు అంటే హాఫ్ ఎం వి స్క్వేర్. అర్థమైందమ్మా. దేర్ఫోర్ కైనెటిక్ వర్క్ డన్ డబ్ల్యూ ఈక్వల్ టు ఏమొచ్చిందమ్మా కేఎఫ్ మైనస్ కేఐ. అర్థమైందమ్మా. అంటే మనం ఒక బాడీ మీద వర్క్ చేసినప్పుడు ఆ వర్క్ అనేది ఆ బాడీ యొక్క కైనెటిక్ ఎనర్జీలో వచ్చేటువంటి చేంజ్కి ఈక్వల్ అవుతుంది. అర్థమైందా. ఒక చూడండి డబ్ల్యూ ఈక్వల్ టు కేఎఫ్ మైనస్ కేఐ అనమాట. అర్థమైందా. ఒక బాడీ మీద మనం ఫోర్స్ అప్లైస్ వర్క్ చేస్తాం, డబ్ల్యూ ఈక్వల్ టు ఏం రాయొచ్చు ఎఫ్ ఇంటూ ఎస్గా రాయొచ్చు. అర్థమైందమ్మా. ఫోర్స్ డిస్ప్లేస్మెంట్ ఒకే డైరెక్షన్ ఉన్నాగా థీటా 0 అనమాట. అందువల్ల ఎఫ్ ఇంటూ ఎస్గా రాస్తాం. న్యూటన్ సెకండ్ లా ప్రకారం ఎఫ్ ఈక్వల్ టు ఎంఏ కాబట్టి ఎంఏ ఇంటూ ఎస్ రాస్తాం. కానీ మనకి ఏం తెలుసు కైనమెటిక్ ఈక్వేషన్ వి స్క్వేర్ మైనస్ యూ స్క్వేర్ ఈక్వల్ టు 2as కదా. దానికి ఏ ఈక్వల్ టు ఏం రాయొచ్చమ్మా వి స్క్వేర్ మైనస్ యూ స్క్వేర్ బై 2s రాయొచ్చు. అక్కడ ఏ వాల్యూ ఇక్కడ రాసినట్లయితే ఎస్ఎస్ క్యాన్సిల్ అయిపోతే ఏమవుతుంది హాఫ్ ఎం ఇంటూ వి స్క్వేర్ మైనస్ యూ స్క్వేర్. దాన్ని హాఫ్ ఎంవి స్క్వేర్ మైనస్ హాఫ్ ఎంయూ స్క్వేర్గా రాసుకోవచ్చు మల్టిప్లై చేసి. ఇక్కడ హాఫ్ ఎంవి స్క్వేర్ అంటే ఫైనల్ కైనెటిక్ ఎనర్జీ, హాఫ్ ఎంయూ స్క్వేర్ అంటే ఇనిషియల్ కైనెటిక్ ఎనర్జీ కాబట్టి వర్క్ డన్ డబ్ల్యూ ఈక్వల్ టు ఏం రాయొచ్చమ్మా కేఎఫ్ మైనస్ కేఐగా రాయొచ్చు. ఈ వర్క్ ఎనర్జీ థియరం అనేది ఒక పార్టికల్కి కాదు ఒక సిస్టమ్కి అప్లై చేయొచ్చాము. అర్థమైందా. చూడండి ఇలా ఒక బాడీలో నెంబర్ ఆఫ్ పార్టికల్స్ ఉన్నాయి అనుకోండి, మొత్తం ఆ పార్టికల్స్ అన్నీ ఉన్నటువంటి సిస్టమ్కి కూడా మనం ఈ లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ అప్లై చేయొచ్చు. అలాగే ఫోర్సెస్ ఏ టైప్ అయినా సరే కన్జర్వేటివ్ ఫోర్స్ అయినా అవ్వచ్చు లేదా నాన్ కన్జర్వేటివ్ ఫోర్స్ అయినా కానీ మనకు వర్క్ ఎనర్జీ థియరం అప్లై చేయొచ్చు. అర్థమైందా. ఓకే. ఓకే తర్వాత చూడండి నెక్స్ట్ ఆబ్లిక్ ఎలాస్టిక్ కోహెజన్. అంటే యాటవాలు అభిఘాతం అని అర్థమైందా. ఆబ్లిక్ ఎలాస్టిక్ కోహెజన్ ఇక్కడ చూడండి స్మాల్ మాస్ ఉన్నటువంటి ఒక ఆబ్జెక్ట్ అనేది u1 వెలాసిటీతో వెళ్తుంది. అర్థమైందా. స్మాల్ మాస్ ఉన్నటువంటి ఒక ఆబ్జెక్ట్ అనేది u1 వెలాసిటీతో వెళ్తుంది. అదే స్మాల్ మాస్ ఉన్నటువంటి ఇంకొక ఆబ్జెక్ట్ రెస్ట్లో ఉంది. అర్థమైందమ్మా. ఇక్కడ చూడండి 2 బాడీస్ మధ్య కొలిజన్ జరుగుతుంది. అందులో ఒక బాడీ స్మాల్ మాస్తో ఉంది, దాని ఇనిషియల్ వెలాసిటీ u1.
ఇంకొక బాడీ స్మాల్ m మాస్ ఉంది, దాని యొక్క వెలాసిటీ 0. ఇప్పుడు ఇది వెళ్ళి దీంతో ఎప్పుడైతే కొలైడ్ అయిందో కొలిజన్ తర్వాత ఈ రెండు ఎలా క్రాస్గా వెళ్ళిపోవడం జరుగుతుంది. అదేనమ్మా. ఒకవేళ ఈ ఆబ్జెక్ట్ లేదనుకోండి ఇక్కడ, ఇది స్ట్రైట్గా వెళ్ళాలి యాక్చువల్గా అయితే, అవునమ్మా. ఇక్కడ ఈ వస్తువు ఎప్పుడైతే లేదో ఇది స్ట్రైట్గా వెళ్ళాలి, కానీ ఈ మధ్యలో అది వెళ్ళే దారి ఇది అడ్డుగా ఉంది కాబట్టి ఈ రెండింటి మధ్య కొలిజన్ జరిగింది. మరి m1 ఈ m మాస్ ఉన్నటువంటి ఫస్ట్ బాడీ ఈ డైరెక్షన్లో వెళ్తే ఈ బాడీ ఈ డైరెక్షన్లో వెళ్తున్నాం, అర్థమైందా? ఓకే. కొలిజన్ తర్వాత వీటి వెలాసిటీ v1 v2 అనుకోండి. ఇదేమో v1 వెలాసిటీతో వెళ్తుంది, ఇదేమో v2 వెలాసిటీతో వెళ్తుంది అనుకోండి. ఇప్పుడు ఈ యాంగిల్స్ ఎంత అన్నట్లయితే ఒక యాంగిల్ తీట, ఒక యాంగిల్ పై. అర్థమైందమ్మా? ఇది v1 వెలాసిటీతో వెళ్తుంది కాబట్టి ఈ వెలాసిటీ మనం కావాలంటే 2 కాన్స్టెంట్లుగా విడగొట్టుకోవచ్చు. ఇది v1 కాస్ థీటా అవుతుంది, ఇది v1 సైన్ థీటా. అలాగే దీన్ని కూడా కాంప్లిమెంట్గా విడగొట్టుకోవచ్చు. అమ్మా కాంప్లిమెంట్గా విడగొట్టినట్లయితే ఒకటి v2 కాస్ పై, ఇంకోటి v2 సైన్ పై. ఈ యాంగిల్ థీటా అవుతుంది, ఈ యాంగిల్ పై అవుతుంది. ఏమో అర్థమైందా? ఇక్కడ చూడండి, m మాస్ ఉన్నటువంటి ఒక ఆబ్జెక్ట్ u1 వెలాసిటీతో వెళ్తుంది, అది m మాస్ ఉన్న ఇంకొక ఆబ్జెక్ట్తో కొలిజన్ జరిపింది. కొలిజన్ తర్వాత అవి రెండు ఇలా క్రాస్గా వెళ్ళిపోతున్నాయి అనుకోండి. ఏమో అర్థమైందా? ఇది యాక్చువల్గా అయితే స్ట్రైట్గా వెళ్ళాలి ఇలాగ. ఏమో ఇప్పుడు ఈ యాంగిల్ థీటా అవుతుంది, ఈ యాంగిల్ పై అవుతుంది. ఇప్పుడు ఈ v1 వెలాసిటీతో వెళ్తున్నటువంటి ఆబ్జెక్ట్కి సంబంధించి 2 కాంపోనెంట్లుగా విడగొట్టినట్లయితే హార్జెంటల్ కాంపోనెంట్ v1 కాస్ థీటా అవుతుంది, అది మీకు లాస్ట్ క్లాస్లో చెప్పాను కాంపోనెంట్లుగా విడగొట్టింది, ఇదేమో v1 సైన్ థీటా అవుతుంది. అలాగే దీని 2 కాంపోనెంట్లు విడగొట్టి v2 కాస్ పై అవుతుంది, v2 సైన్ పై అవుతుంది. ఏమో అర్థమైందా? ఓకే. ఇప్పుడు ఈ సిస్టమ్కి మనం లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ మూమెంట్ అప్లై చేసాం అనుకోండి. లా ఆఫ్ కన్జర్వేషన్ మూమెంట్ అప్లై చేస్తే ఈ బాడీ యొక్క మూమెంట్ ఎంతమ్మా? mu1. అదేందా మాకు మూమెంట్ లా ఆఫ్ కన్జర్వేషన్ మూమెంట్ ఏంటి? m1u1 ప్లస్ m2u2 ఈక్వల్ టు m1v1 ప్లస్ m2v2 కదమ్మా. దాన్ని అప్లై చేస్తే ఫస్ట్ బాడీ యొక్క మాస్ m, దాని వెలాసిటీ u1 ప్లస్ సెకండ్ బాడీ యొక్క మాస్ ma, కానీ వెలాసిటీ 0 కదా. ఏమ్మా ఈజ్ ఈక్వల్ టు దీని మూమెంట్ ఎంత? m1v1 అంటే mv1 ఏమ్మా ప్లస్ mv2గా మనం తీసుకోవచ్చు. ఏమో అర్థమైందా? రెండు వైపులా దీన్ని సింపుల్గా మాస్ ఇంటూ వెలాసిటీ అంటే మూమెంటమే కదా, p1గా తీసుకోండి. p1 ఈజ్ ఈక్వల్ టు p1 డాష్ ప్లస్ p2 డాష్గా తీసుకోండి. ఏమో అర్థమైందా? ఇక్కడ చూడండి, బిఫోర్ కొలిజన్ ఉన్నటువంటి మూమెంటం p1 అనుకోండి mu1ని, దీనేమో p1 డాష్ ప్లస్ p వెక్టర్స్ కాబట్టి పైన ఇలా యారో మార్క్ పెట్టాలి. ఏమో అర్థమైందా? ఓకే. ఓకే చూడండి అమ్మ, తర్వాత p1 బార్ ఈజ్ ఈక్వల్ టు p1 బార్ డాష్ ప్లస్ p2 బార్ డాష్ వచ్చింది కదా. దీనికి ప్యారలలోగ్రామ్లా అప్లై చేసినట్లయితే, ప్యారలలోగ్రామ్లా అని చెప్పి మనకు మోషన్ ప్లేన్ చాప్టర్లో వస్తుంది. అది ఏంటన్నట్లయితే చూడండి, రెండు వెక్టర్స్ యొక్క రిజల్టెంట్ r అనుకున్నట్లయితే r ఈజ్ ఈక్వల్ టు రూట్ ఆఫ్ a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ ప్లస్ 2ab కాస్ థీటాగా రాసుకోవచ్చు. ఏమో అర్థమైందా? ab అనే 2 వెక్టర్స్ తీసుకుంటే చూడండి, ఇలా a అనే ఒక వెక్టర్ అనుకోండి, b అనేది ఒక వెక్టర్ అనుకోండి, ఇది రిజల్టెంట్ r అనుకున్నట్లయితే ఏమో దీన్ని ఒక ప్యారలలోగ్రామ్లా డ్రా చేసి ఈ యాంగిల్ థీటా అనుకున్నట్లయితే r ఈక్వల్ టు రూట్ ఆఫ్ a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ ప్లస్ 2ab కాస్ థీటా వస్తుంది. ఇప్పుడు దీని ప్రకారం r బదులు ఏముంది? ఇక్కడ p1 ఉంది. లేదు, దీన్ని r స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ ప్లస్ 2ab కాస్ థీటా కూడా రాసుకోవచ్చు మనం. దాన్ని అప్లై చేసినట్టే p1 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందమ్మా? p1 బార్ స్క్వేర్ ప్లస్ ఇంకా బార్ అవసరం లేదు, ఏమో p2 స్క్వేర్ ప్లస్ 2p1 p2 కాస్ థీటాగా రాసుకోవచ్చు. ఏమో అర్థమైందా? దీనికి ప్యారలలోగ్రామ్లో అప్లై చేస్తే అకార్డింగ్ టు ప్యారలలోగ్రామ్లో ప్రకారం ఏం రాసుకోవచ్చమ్మా? p స్క్వేర్ ఈక్వల్ టు p1 స్క్వేర్ ప్లస్ p2 స్క్వేర్ ప్లస్ 2p1 p2 కాస్ థీటా. అలాగే కైనెటిక్ ఎనర్జీకి మూమెంటంకి మనం రిలేషన్ తీసుకొచ్చాం. k ఈక్వల్ టు ఏమొచ్చిందమ్మా? p స్క్వేర్ బై 2m. ఇప్పుడు దీనికి లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ కైనెటిక్ ఎనర్జీ అప్లై చేసామనుకోండి. ఇప్పుడు దీని కైనెటిక్ ఎనర్జీ ఎంత అవుతుందమ్మా? బిఫోర్ కొలిజన్ p1 స్క్వేర్ బై 2m. ఏమో p1 స్క్వేర్ బై 2m ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ డాష్లు వస్తాయి. ఏమో 2p1 డాష్ p2 డాష్ p1 ఇక్కడ p1 డాష్ కదా, ఇది p1 డాష్ స్క్వేర్ p2 డాష్ స్క్వేర్
2p1 dash p2 dash cos theta వస్తుంది. ఇప్పుడు చూడండి దీనికి కైనెటిక్ ఎనర్జీ ఎంతమ్మా p1 స్క్వేర్ బై 2m ఈజ్ ఈక్వల్ టు కొలిజన్ తర్వాత ఈ బాడీ యొక్క కైనెటిక్ ఎనర్జీ ఎంత అవుతుంది p1 డాష్ స్క్వేర్ బై 2m ప్లస్ p2 డాష్ స్క్వేర్ బై 2m అర్థమైందమ్మా లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ కైనెటిక్ ఎనర్జీ ప్రకారం అకార్డింగ్ టు లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ కైనెటిక్ ఎనర్జీ ప్రకారం దీనికి కైనెటిక్ ఎనర్జీ ఎంతమ్మా p1 డాష్ స్క్వేర్ బై p1 స్క్వేర్ బై 2m దీనికి కైనెటిక్ ఎనర్జీ p1 డాష్ స్క్వేర్ బై 2m ప్లస్ p2 డాష్ స్క్వేర్ బై 2m రెండు వైపులా 2m క్యాన్సిల్ చేస్తారు అనుకోండి p1 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది p1 డాష్ స్క్వేర్ ప్లస్ p2 డాష్ స్క్వేర్ ఇప్పుడు అంటే ఈ ఈక్వేషన్లో p1 డాష్ ప్లస్ ఓకే చూడమ్మా ఇక్కడ p1 స్క్వేర్ ప్లస్ p2 స్క్వేర్ ప్లస్ ఇక్కడ చూడండి లా ఆఫ్ కన్జర్వేషన్ మూమెంట్ అప్లై చేసినటువంటి ఈ సిస్టమ్కి ముందర ఉన్నటువంటి మూమెంట్ p1 అనుకోండి అమ్మా తర్వాత కొలిజన్ తర్వాత వచ్చే మూమెంట్ p1 డాష్ p2 డాష్ అనుకోండి అమ్మా ఓకే దీనికి ప్యారలగ్రామ్లో అప్లై చేసాం ప్యారలగ్రామ్లో అప్లై చేసినట్లయితే p1 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏం రాయచ్చమ్మా p1 డాష్ స్క్వేర్ p2 డాష్ స్క్వేర్ ప్లస్ 2p1 p2 డాష్ కాస్ థీటా ప్లస్ పై అమ్మా అలాగే లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ కైనెటిక్ ఎనర్జీ ప్రకారం లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ కైనెటిక్ ఎనర్జీ ప్రకారం k ఈక్వల్ టు ఏం రాయచ్చమ్మా p స్క్వేర్ బై 2m అంటే బిఫోర్ కొలిజన్ కైనెటిక్ ఎనర్జీ ఎంత అవుతున్నప్పుడు p స్క్వేర్ బై 2m ఏమ్మా ఆఫ్టర్ కొలిజన్ p1 డాష్ స్క్వేర్ ప్లస్ p2 డాష్ స్క్వేర్ బై 2m రెండు వైపులా 2m క్యాన్సిల్ చేసేస్తే p బార్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు p1 డాష్ స్క్వేర్ ప్లస్ p2 డాష్ స్క్వేర్ అంటే ఈ ఈక్వేషన్లో p1 డాష్ స్క్వేర్ ప్లస్ p2 డాష్ స్క్వేర్ అంటే ఏం రాయచ్చమ్మా p1 స్క్వేర్ రాసుకోవచ్చు కదా ఇప్పుడు p1 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏం రాయొచ్చు p1 స్క్వేర్ ప్లస్ 2p1 డాష్ p2 డాష్ కాస్ థీటా ప్లస్ పైగా రాసుకోవచ్చు అమ్మా రెండు వైపులు క్యాన్సిల్ అయిపోతే 2p1 డాష్ p2 డాష్ కాస్ థీటా ప్లస్ పై ఈక్వల్ టు 0 ఇప్పుడు p1 డాష్ p2 డాష్లో 0 కాదు కాబట్టి కాస్ థీటా ప్లస్ పై ఈక్వల్ టు 0 అవుతుంది లేదా థీటా ప్లస్ పై ఈక్వల్ టు 90 డిగ్రీస్ అవుతుంది అర్థమైందా ఓకే ఈ కాన్సెప్ట్ అనేది అంత నెసెసిటీ కాదు అది అంత ఇంపార్టెంట్ కాదమ్మా అంటే థీటా ప్లస్ పై అండ్ 90 ఏంటంటే అర్థం కొలిజన్ తర్వాత రెండు వస్తువులు ఒకదాంతో ఒకటి రెక్టాంగులర్గా అంటే పెర్పెండిక్యులర్గా వెళ్తున్నట్టుగా మనం తీసుకోవచ్చు అర్థమైంది ఇక్కడ ముందు లా ఆఫ్ కన్జర్వేషన్ మూమెంట్ అప్లై చేసాం దానికి మళ్ళీ ప్యారలగ్రామ్లో అప్లై చేసాం ప్యారలగ్రామ్లో అంటే ఏంటి చూడండి ఇక్కడ ఏబి అంటే వెక్టర్స్ తీసుకుని రిజల్టెంట్ ఆర్ అనుకున్నట్లయితే ఆర్ ఈజ్ ఈక్వల్ టు రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ab కాస్ థీటా ఏమో ఇక్కడ రెండు వెక్టర్స్ని ప్యారలగ్రామ్ యొక్క అడ్జసెంట్ సైడ్స్గా తీసుకుంటే లేదా ఆర్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ab కాస్ థీటా లేదా థీటా అంటే ఈ రెండు యాంగిల్స్ కలిపిన సమ్ తీసుకోవాలి కాబట్టి థీటా ప్లస్ పై తీసుకున్నాం ఇక్కడ ఏ బదులు p1 డాష్ బి బదులు p2 డాష్ ఏమో తీసుకొని ప్యారలగ్రామ్లో అప్లై చేసాం ఇక్కడ ఆర్ బదులు p1 అనమాట అర్థమైంది అప్లై చేసి తర్వాత లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ కైనెటిక్ ఎనర్జీకి అప్లై చేయడం కోసం కైనెటిక్ ఎనర్జీకి మూమెంట్ కొన్ని రిలేషన్ k ఈక్వల్ టు p స్క్వేర్ బై 2m కదా దాని ప్రకారం రాసుకుని ఇక్కడ p1 స్క్వేర్ ప్లస్ p2 స్క్వేర్ అంటే p1 రాసుకోవచ్చు క్యాన్సిల్ చేస్తే థీటా కాస్ థీటా 1 ప్లస్ కాస్ థీటా ప్లస్ పై ఈక్వల్ టు 0 వచ్చింది కాస్ట్ వాల్యూ ఇప్పుడు 0 అవుతుందమ్మా థీటా 90 అయినప్పుడే కదా అంటే కొలిజన్ తర్వాత రెండు వస్తువులు ఒకదాంతో 90 డిగ్రీస్తో వెళ్తాయి నెక్స్ట్ వచ్చి చూడము ఫ్రీలీ ఫాలింగ్ బాడీ ఫ్లోర్ మీద పడిన తర్వాత ఏమవుతుంది రీబౌండ్ అవుతుంది కదా చూడండి హెచ్ హైట్ నుంచి స్మాల్ మాస్ ఉన్నటువంటి ఒక ఆబ్జెక్ట్ అనేది కింద పడింది స్టార్టింగ్లో దాని ఇనిషియల్ వెలాసిటీ 0 ఏమో ఏడుకు వస్తువులోకి ఫైనల్ వెలాసిటీ v ఈజ్ ఈక్వల్ టు u1 అనుకోండి అంటే u1 వెలాసిటీతో ఫ్లోర్ని తాకిందమ్మా ఒక వస్తువు ఇక్కడ అంటే నేలతో కొలిజన్ జరుగుతుంది అది కానీ ఫ్లోర్ కదలదు కదా అంటే ఫ్లోర్ యొక్క వెలాసిటీ u2 0 అంటే ఇక్కడ కొలిజన్ ఎవరో జరుగుతుంది ఒక బాల్కిని ఫ్లోర్కిని ఇక్కడ దీని ఇనిషియల్ వెలాసిటీ u1 దీని వెలాసిటీ 0 అనమాట అర్థమైందా ఇక్కడ వెలాసిటీ మనం లెక్క వేయకూడదు ఇక్కడ వెలాసిటీ కొలిజన్ జరిగే టైంలో ఉన్న వెలాసిటీ u1 అవుతుంది అమ్మా u1 వెలాసిటీతో కొలిజన్ జరుగుతుంది ఇక్కడ u2 0 కొలిజన్ తర్వాత ఇది మళ్ళీ ఎంత హైట్ వెళ్తుంది h1 హైట్ వెళ్తుంది ఎంత వెలాసిటీతో v1 వెలాసిటీతో పైకి వెళ్తుంది అర్థమైందా ఇక్కడ v2 0
అర్థమైందా? అంటే ఇక్కడ కొలిజన్లో ఈ ఒక బాడీ యొక్క వెలాసిటీ E1, ఇంకో దాన్ని 0, అలాగే దీనిది ఏమో V1 ఫస్ట్ బాడీ, దీన్ని V2 0. అర్థమైందా? ఫ్లోర్ది. మనకి కోఎఫిషియంట్ ఆఫ్ రెసిస్టర్స్ అంటే మీకు తెలుసు చూడండి, E ఈజ్ ఈక్వల్ టు V2 మైనస్ V1 బై U1 మైనస్ U2. అర్థమైందా? కొలిజన్ తర్వాత ఉన్నటువంటి వెలాసిటీ డిఫరెన్స్కి కొలిజన్ ముందు ఉన్న వెలాసిటీ డిఫరెన్స్కి రేషియో కడితే దాన్ని కోఎఫిషియంట్ ఆఫ్ రెసిస్టర్స్ అంటాం. అంటే E ఈజ్ ఈక్వల్ టు V2 మైనస్ V1 V1 మైనస్ U2. అర్థమైందా? మా కోఎఫిషియంట్ ఆఫ్ రెస్టిట్యూషన్ E ఈక్వల్ టు V2 మైనస్ V1 బై U1 మైనస్ U2. ఇందులో V2 0 మైనస్ V1 బై U1 మైనస్ U2 0, అంటే మైనస్ V1 బై U1. ఇక్కడ V1 అంటే ఏం రాసుకోవచ్చు మనం చూడండి, మనకి V² మైనస్ U² ఈజ్ ఈక్వల్ టు 2AS కదమ్మా. ఇందులో V అంటే U1, U0, 2G ఎంత హైట్ నుంచి H హైట్ నుంచి, అంటే U1 ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది √2GH, అదే V1 ఈజ్ ఈక్వల్ టు √2GH1 అవుతుంది. ఆ వాల్యూ సబ్స్టిట్యూట్ చేయండి ఇక్కడ, మైనస్ √2GH1 బై √2GH, అంటే E ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది మైనస్ H1 బై H. అయితే మా మాడ్యులస్తో తీసుకున్నట్లయితే కోఎఫిషియంట్ ఆఫ్ రెసిస్టర్స్ మ్యాగ్నిట్యూడ్ మాత్రమే తీసుకుంటాం, మైనస్తో పని లేదు కాబట్టి E ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది H1 బై H. అర్థమైందా? కోఎఫిషియంట్ ఆఫ్ రెసిస్టర్స్ E ఈజ్ ఈక్వల్ టు H1 బై H, లేదంటే రూట్ ఉంటుంది ఇక్కడ ఏమో E ఈక్వల్ టు మైనస్ √H1 బై H. మీరు స్క్వేర్ చేశారనుకోండి, E² ఈజ్ ఈక్వల్ టు H1 బై Hగా తీసుకోవచ్చు. మరి H1 ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది E²H అవుతుంది ఏమో. ఒకవేళ లేదనుకోండి E ఈజ్ ఈక్వల్ టు √H1 బై H తీసుకోవచ్చు, ఎందుకంటే ఈ వాల్యూ మా మ్యాగ్నిట్యూడ్ మోడ్లో తీసుకుంటాం, మోడ్లో తీసుకుంటే మ్యాగ్నిట్యూడ్ మాత్రమే తీసుకుంటే మైనస్తో పని లేదు. అందులో H ఈక్వల్ టు E²H అవుతుంది. ఇంకా తర్వాత నెక్స్ట్ రీబౌండ్లో H1 హైట్ నుంచి పైకి వెళ్ళి కింద పడి మళ్ళీ H2 హైట్కి వెళ్తుంది. అంటే సెకండ్ రీబౌండ్లో ఏం రాసుకోవచ్చు, E² ఈజ్ ఈక్వల్ టు H2 బై H1. అదేందమ్మా, E ఈక్వల్ టు √H2 బై H1గా రాసుకోవచ్చు. లేదంటే E² ఈజ్ ఈక్వల్ టు H2 బై H1 అంటే ఏం రాయచ్చమ్మా ఇక్కడ E²H కదా, అంటే H2 ఈజ్ ఈక్వల్ టు E² ఇంటూ E²H, అంటే ఏమవుతుంది E ఫార్ 4H. అదేనమ్మా. తర్వాత నెక్స్ట్ రీబౌండ్ H3, ఇలా వరుసగా మనం చేసుకుంటే వెళ్ళాం అనుకోండి, లాస్ట్ని అన్నో రీబౌండ్కి Hn ఈజ్ ఈక్వల్ టు దీన్ని ఎలా రాసుకోవచ్చమ్మా E² Hగా రాసుకోవచ్చు కదా సెకండ్ రీబౌండ్. కదా అన్నో రీబౌండ్కి E²NH, అంటే H10 ఈజ్ ఈక్వల్ టు E ఫార్ 2NHగా రాసుకోవచ్చు. అర్థమైందా? ఓకే చూడండి. అంటే అందులో రీబౌండ్ల తర్వాత అది రీచ్ అయ్యే హైట్ ఎంతమ్మా Hn ఈజ్ ఈక్వల్ టు ఇలా తర్వాత థర్డ్ H4, ఇలా ఎన్నో రీబౌండ్కి అది వెళ్ళే హైట్ Hn ఈజ్ ఈక్వల్ టు E ఫార్ 2NH అవుతుంది అన్నమాట. అర్థమైందా? ఓకే, అది వర్క్ ఎనర్జీ ఫర్ చాప్టర్ గురించి.